తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన సమీకృత భూభారతి పోర్టల్తో తొలి అడుగు వేసింది. ఏప్రిల్ 2 గురువారం నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూ వివరాలు, సమస్యలను నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటి వద్ద కూర్చొనే భూ సేవలను వినియోగించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన సమీకృత భూభారతి పోర్టల్లో తొలి అడుగు వేసింది. ఏప్రిల్ 2 గురువారం నుంచి రాష్ట్రంలోని 5 మండలాల్లో భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూ వివరాలు, సమస్యల నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటి వద్ద కూర్చునే భూ సేవలను వినియోగించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా సమీకృత భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చామని తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 5 మండలాల్లో ఈ పోర్టల్ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నాం. ఈ చర్యలతో రాష్ట్రంలో భూ వివాదాలు పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పొంగులేటి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రైతు కోణంలో రూపొందించాం. సామాన్య ప్రజానికానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా, ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా, వడ్పల్లి, నారాయణపేట జిల్లా, కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ 5 మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్కు యూనిక్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ను కూడా ఇస్తామంటూ వెల్లడించారు. అమ్ముకున్న రైతు దగ్గర నుంచి ఆ కొనుక్కున్న ఆసామి ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే అమ్మాలని అనుకుంటారో, ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థని ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చుకున్నామో దీంట్లోకి మీరు లాగిన్ అయినట్లయితే ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఏ అధికారి దగ్గరికి పోయి మీరు ప్రాధేయపడ అవసరం లేదు. మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ సర్వేర్లకి ఆటోమేటిక్ గా అదే ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ సర్వేరు మీరు పంపించిన 24 గంటల్లోంచి 48 గంటల లోపే ఆ సర్వేరు దాని చుట్టూ ఎవరెవరైతే ఆసాములు ఉన్నారో వాళ్ళకి వారం రోజులు నోటీస్ ఇస్తాడు. ఆ లైసెన్స్డ్ సర్వేరు సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసిన దాన్ని మండల స్థాయిలో ఉండే సర్వేరు 1 లేదా 2 రోజుల్లో దాన్ని వెట్టింగ్ చేసి క్లియర్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ తో పాటు మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది. మన ప్రభుత్వం ఏర్పడక ముందు ఆనాడు ధరణి ఉంది. ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం వేసి ప్రజలు మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంతో పాలుకు విధి విధానాలను కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకుని ప్రతి సమస్యని రైతులకి అండగా, భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టంలో ఒక అంశాన్ని పెట్టాం. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో ప్రతి సర్వే నెంబర్ కి భూధార్ ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం రెవెన్యూ శాఖలో అనేక ప్రక్షాళన చేశాం.